హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి తెలుగువారి ఉగాది పచ్చడి. సాంప్రదాయమైన పద్ధతిలో షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఈ ఉగాది పచ్చడిని మేమైతే ఈ విధానంలో చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి. ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది. తర్వాత నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లను కూడా చాలా రకరకాలుగా చాలా ఈజీ పద్ధతిలో మన ఛానల్లో వీడియోస్ను అప్లోడ్ చేశాను. వీలైతే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వాచ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం ముందుగానే పదార్థాలన్నింటినీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. షడ్రుచుల సమ్మేళనం అని చెప్పాను కదా. షడ్రుచులు అంటే 6 రుచులు. ముందుగా ఉప్పు కోసం కల్లుప్పుని తీసుకోండి. కారం కోసం ఇక్కడ కారాన్ని కానీ మిరియాల పొడిని కానీ తీసుకోవాలి. తీపి కోసం తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. వగరు కోసం లేత మామిడి పిందెల ముక్కలను తీసుకోవాలి. చేదు కోసం వేప పువ్వును తీసుకోవాలి. ఈ విధంగా పులుపు కోసం చింతపండును తీసుకోవాలి. వీటన్నిటిని మనకు కావలసినంత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే పచ్చడిని కేవలం 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్ట్రాగా ఇలా కొబ్బరి ముక్కలను, పుట్నాల పప్పును కూడా, సోంపును కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కొత్త కుండను ఇంటికి తీసుకొచ్చుకొని ఒక 5-6 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత కుండకు ఈ విధంగా గంధము, కుంకుమ బొట్లను అలంకరించుకోవాలి. తర్వాత తమలపాకుతో కట్టిన కంకరాన్ని కూడా కుండ చుట్టూరుగా కట్టేయాలి. తర్వాత వేపాకులతో ఈ విధంగా దండలాగా అల్లి ఆ వేప ఆకుల దండను కుండ చుట్టూరుగా చుట్టేసుకోవాలి. ముందుగా చింతపండు రసాన్ని పల్చగా తీసుకున్న దానిని కుండలో వేసుకోండి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు, కారం పొడి లేదా మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కారం పొడి వేస్తాము. తర్వాత ఉప్పు కోసం కల్లుప్పును వేసుకోండి. తర్వాత చేదు కోసం ఈ విధంగా వేప పువ్వును యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అంత టేస్టీ కోసం సోంపు యాడ్ చేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోండి. వగరు కోసం లేత మామిడి పిందెల ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత తీపి కోసం తురిమిన బెల్లాన్ని నీళ్ళలో కరిగించుకొని ఆ బెల్లం నీళ్ళను ఇందులో యాడ్ చేయండి. తర్వాత కుండ నిండా నీళ్లు పోసేసి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉగాది పచ్చడిని దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టి ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఇలాగే చేస్తాము. కొంతమంది చాలా గట్టిగా చిక్కగా చేస్తారు. మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తాము. మీరే ఎలా చేస్తారో కామెంట్లో షేర్ చేయండి. ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడితో పాటు నేతి బొబ్బట్లు, పులిహోర, మామిడికాయ తొక్కు, ఇంకా బూరెలు, ఈ విధంగా రకరకాల నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తారు. మరి మీరు కూడా ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటారో కమెంట్లో షేర్ చేయండి. ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.